అసలు నాకేం మాట్లాడాలో అస్సలు అర్థం కావట్లేదనమాట. కొంతమందికి మూవీ నచ్చట్లేదంట. ఎందుకో నాకు తెలీదు. నాకైతే నచ్చింది. మీరు ఆ మూవీ ఎందుకు చూడాలనేది కూడా నేను చెప్తా. అంతకంటే ముందు మా అబ్బాయి మేల్కొనే ఉన్నాడు. నిద్రపోలేదు. అబ్బాయి గలబా చేస్తుంటాడు. మాట్లాడతా ఏదో ఒక శబ్దం చేస్తాడు. దాన్ని ఇగ్నోర్ చేసి నా మాటలు మాత్రమే వినండి. నేనైతే ఫస్ట్ ఈ మూవీ ఎవరైతే బాలేదంటున్నారో వాళ్ళతో చెప్తున్నాను. నేను రివ్యూస్ చూసేటప్పుడు చూసాననమాట. ఈ మూవీ అర్థం అవ్వాలంటే తెలుగుండాలి అని జెప్పేసి. పక్కాగా నేను గూడా అదే నమ్ముతా. ఈ మూవీ అర్థం అవ్వాలంటే తెలుగుండాలి. ఇంకొకటి ఎవరైతే 'ప్రభాస్' ఫ్యాన్ ఈ మూవీ బాలేదు అని చెప్తాడో వాళ్ళసలు 'ప్రభాస్' ఫ్యాన్ లాగే నేను చూడను. అస్సలు చూడను. అస్సలు చూడనంటే చూడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదెందుకు చెప్తున్నానంటే ఆహ్, నాకు 'ప్రభాస్' గారంటే చా చాలా అంటే చాలా ఇష్టం అనమాట. నేను అందరికీ 'ప్రభాస్' అంటేనే ఇష్టం అని చెప్పేదాన్ని. కాకపోతే అందరిలా గాదు. స్టేటస్‌లు పెట్టుకోవడం, ఆయన పుట్టినరోజప్పుడు మూవీ రిలీజ్ అవుతుంటే ధూమ్‌ధామ్ చేయడం, ఇట్లా ఏం టైప్ గాదు గానీ నాకు 'ప్రభాస్' గారంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ హ్మ్. ఫస్ట్ రోజు రిలీజ్ అయిన రోజొచ్చేసి మూవీకెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. ఒక ఫ్యాన్‌గా ఫస్ట్ రోజు మూవీకెళ్తా, లేదంటే వాళ్ళ మూవీకి థియేటర్‌కెళ్తే ఎలా ఫీల్ అవుతారు అనేది నేను ఈరోజు ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఫస్ట్ సాంగ్‌కి నాకెలా ఉన్నిందంటే గుండెంత దడ 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 అంటునింది. వావ్! అసలు చెప్పలేకపోతున్నా ఫీలింగ్. ఆ మూవీ చూసేంత వరకి నా స అంటే ఫస్ట్ పార్ట్ అయిపోయేంత వరకి నా మొఖం పైన స్మైల్ అలానే ఉన్నిందనమాట. హ్మ్. కానీ నాకు రివ్యూస్ ఎందుకు అలా చెప్తున్నారో నాకు తెలీదు. అఫ్‌కోర్స్ వాళ్ళకి తెలియలేదేమో, వాళ్ళకి అర్థం కాలేదేమో. ఇది కొంచెం తెలుగుకి సంబంధించిన మూవీ అని నేను అనుకుంటున్నాను. కానీ 'మారుతి' గారు మూవీ తీశారు. అందరూ వచ్చేసి 'మారుతి ఇంటికెళ్దాం, మారుతి ఇంటికెళ్దాం' అంటే మిమ్మల్ని ఎవరో ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోమని చెప్పారు. ఆయన ఆయన తీసే దాంట్లో అది బెస్టే. ఆయన తీసే దాంట్లో అది బెస్టే. నాకేం మూవీస్ గురించి ఎక్కువ తెలీదు. కాబట్టి నేను చూసేదాన్ని గాబట్టి మూవీస్ గురించి అంత తెలీదు నాకు. చూసి మామూలుగా వచ్చి బావుందా? లేదా? అని చెప్పే టైప్ కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. కాకపోతే ఫస్ట్ హాఫ్ రెగ్యులర్‌గానే ఉంది. నార్మల్‌గా ఉంది. కాకపోతే తర్వాత ఏం జరగద్ది అన్న ఒక ఇంట్రెస్టింగ్ ఉంటది గదా! ముందే తెలుసుకోలేము. అదైతే చెప్తా. ముందే తెలుసుకోలేము. కొన్ని మూవీస్ తెలుసుకుంటాం గదా! ముందే దీనికైతే తెలుసుకోలేమనమాట. నాకైతే మూవీ చాలా అంటే చాలా 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 బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అఫ్‌కోర్స్ చెప్పాను గదా! నార్మల్‌గా జరిగిపోతుంటది. కొన్ని పంచులైతే అసలు పేలవనమాట. కామెడీ ట్రై చేశారు. కొన్ని బానే పేలాయి. కాపోతే కొన్ని పేలలేదనమాట. ఎందుకంటే ఆ జోకులు పేలని జోకులు రెగ్యులర్‌గా మనం యూజ్ చేసేటియనమాట. మనం నార్మల్‌గా లైఫ్‌లో యూజ్ చేసేటియి. అట్లాంటివి గాబట్టి పెద్ద ర్యాండమ్‌గా ఎళ్ళిపోయాయి. ఇంకొకటొచ్చేసి నాకు హీరోయిన్ 'నిధి అగర్వాల్' అనిపియలేదు. కాకపోతే 'నిధి అగర్వాల్' చాలా క్యూట్‌గా అనిపిచ్చారనమాట నాకు. నాకైతే 'నిధి అగర్వాల్' దాంట్లో చాలా క్యూట్‌గా అనిపిచ్చి, నాకు 'మాళవిక నాయక్' ఉన్నారు కదా! వాళ్ళే హీరోయిన్ అనిపిచ్చారు. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ ఉందనమాట. స్క్రీన్ ప్లేస్ ఉంది. ఆమెకే ఎక్కువుండే. నేను అందుకని చెప్పేసి ఆమె అనుకుంటున్నా. హీరో ఎవరిని ఇష్టపడితే వాళ్ళే హీరోయిన్ ఏమో! అందుకని ఆ అమ్మాయి హీరోయిన్ అయ్యుంటది. బట్ నాకైతే 'మాళవిక నాయక్' గారు అనిపిచ్చారు. ఇంకోటి నాకు క్యూట్‌గా అనిపిచ్చారు 'నిధి అగర్వాల్.' ఇంకో హీరోయిన్ గూడా ఉంది గదా! కాకపోతే ఆమెకేం పెద్ద స్క్రీన్ ప్లేస్ లేదు. కొంచెమే ఉందనమాట. ఇంకొకటొచ్చేసి ఎవరో అన్నారనమాట. 'సంజయ్ దత్' గారికి న్యాయం జేసినట్టు లేరు. వాళ్ళకి పెద్ద స్క్రీన్ ప్లేస్ ఇచ్చినట్టు లేరు. వాళ్ళని బాగా ఉపయోగించుకున్నట్టు లేరు అనని ఎవరో అన్నారు. నేను రివ్యూలోనో ఎక్కడో జూసాను. బట్ నేనైతే జెప్తా ఆయన బానే ఉపయోగించుకున్నారు. ఆయన బానే యాక్టింగ్ జేశారు. చాలా అంటే నాకు తెలిసినంత వరకి ఆయనకివ్వాల్సిన పోర్షన్ వరకి ఆయనకి కరెక్ట్‌గానే ఇచ్చారు. ఏం హీరో పాటు ఆయనకి కూడా క్యారెక్టర్ ఇస్తారా ఏంటి? మరీ చెప్పడం గాకపోతే. ఆయన్ని బానే ఉపయోగించుకున్నారని నేను మాత్రం అనుకుంటున్నాననమాట. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి మూవీ అయిపోయేసరికి ఒక ఎక్సైట్‌మెంట్ ఒస్తది. సెకండ్ హాఫు అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి కొంచెం ఎక్సైట్‌మెంట్ ఒస్తది. తర్వాత ఏమవుతది అని చెప్పేసి. సెకండ్ హాఫ్ అవుతా ఉంటది. తల్లీ నాకైతే సూపర్బ్‌గా నచ్చింది. నిజం చెప్తున్నా నాకైతే తర్వాత ఏం జరగద్ది అని చెప్పేసి
సూపర్‌గా నచ్చింది. నాకు సెకండ్ హాఫ్ భలే నచ్చింది. ఇప్పుడు మామూలుగా ఫస్ట్ హాఫ్ గురించి వదిలేద్దాం. ఫస్ట్ హాఫ్ గురించి వదిలేద్దాం. సెకండ్ హాఫ్ గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు 'ఉప్పెన' మూవీ ఉందండి. నార్మల్‌గా లాస్ట్ వరకు నార్మల్ లవ్ స్టోరీ లాగా సాగుద్ది. హ్మ్. లాస్ట్‌లో ఒక్క సీన్ వల్ల, మొత్తం లాస్ట్ ఒక్క సీన్ వల్ల మాత్రమే ఆ మూవీ హిట్ అయింది. అఫ్‌కోర్స్ నేనైతే అదే చెప్తా. నేను మూవీ మొత్తం చూసినప్పుడు ఫస్ట్ నుంచి చూస్తా ఉన్నప్పుడు ఈ మూవీ ఇంత బావుందన్నారు. ఏముంది ఈ మూవీలో అని నార్మల్ మూవీస్ లాగే లవ్ స్టోరీస్ లాగే ఉంది గదా! అనుకుంటూ వచ్చా. లాస్ట్ సీన్ ఏదైతే ఉంటదో మెయిన్ ఎండింగ్ అది చూసి వాహ్! ఏముందిరా మూవీ. అఫ్‌కోర్స్ అందరూ మూవీ లాస్ట్‌లో ఏమవుతది అది. ఇంకో బెస్ట్ మూవీ గురించి చెప్తాను. బాగలేదు. కాకపోతే అది హిట్ అయింది. హిట్ అవ్వలేదని నేను చెప్పలేదు. 'మిరాయ్'. 'మిరాయ్' మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా బావుంటది. లాస్ట్‌లో మాత్రం డిసప్పాయింట్ ఇచ్చింది. నేను చూసా మూవీ అది కూడా థియేటర్‌లో చూసాను. దాన్ని చూసిన దాన్ని బట్టే నేను చెప్తున్నాను. లాస్ట్‌లో అదైతే నాకు ఏంటి ఇంతేనా? ఇట్లాగే అయిపోయిందా అనిపించిందనమాట. కానీ 'రాజాసాబ్' వచ్చేసి నాకు సెకండ్ హాఫు నిజం చెప్తున్నా నేను అంత ఎక్సైట్‌గా ఫీల్ అయ్యాను. వాళ్ళ వాళ్ళ నానమ్మ గురించి ఆలోచిస్తాడనమాట. ఇది నేనేం లీక్ చేయట్లేదు. ఎలా ఆలోచిస్తాడు, ఏంటి అనేది మీకు గూడా తెలీదు. కాబట్టి అక్కడ ఆ సీన్స్ ఉంటాయండి. గ్లూస్ బంప్స్ ఒస్తాయి పక్కాగా. మా చెల్లెలొచ్చింది నాతో పాటు. మా చెల్లెలొచ్చింది. గ్లూస్ బంప్స్ ఒస్తున్నాయా నీకని నేనడిగా. నాకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యుండే. లేదు నాకేం రాలేదనింది. బట్ ఒక్క సెకండ్ తర్వాత అవునక్క వస్తున్నాయక్క అనింది. అట్లాంటి సీన్స్ ఉంటాయి. నేనైతే మూవీకెళ్ళమని చెప్తా. 'ప్రభాస్' గారి యాక్టింగ్ గురించి అస్సలు చెప్పబడలేదు. ఇది ఒక స్పెషల్ రోల్ అనమాట. జోనర్ గూడా. ఆయనెప్పుడు ట్రై చేయలేదు. నువ్వు నిజంగా 'ప్రభాస్' ఫ్యాన్‌గానే అయ్యుంటే వెళ్ళు. లేదు నీకు తెలివిగానే ఉందనుకో, మూవీ అర్థం చేసుకోగలను నేననుకుంటే గూడా వెళ్ళు. మూవీ నాకు అర్థం కాదులే నాకంత తెలివి లేదంటే ఎళ్ళమాకు. హ్మ్. ఎందుకంటే వచ్చి బాలేదని చెప్తావు గదా! అందుకు. నాకైతే మూవీ నచ్చిందబ్బా! ఫస్ట్ హాఫ్ నార్మల్‌గానే ఉంది. ఆ పంచులు పేలినప్పుడు మా చెల్లెలు నేను ఒకరి ఒక సైడ్ చూసుకొని పేలల. అది జోకు కదా! అనుకోని ఇటు తిరిగి మళ్ళీ నవ్వుకున్నామనమాట. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 2, 3 నిమిషాలకు ఒక పంచ్ ఉంటది. నేను ఒక 2 నిమిషాలు ఆపకుండా నవ్వా. నిజంగానే. ఎక్కువ నవ్వితే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దని ఆగిపోయాననమాట. నాకైతే మూవీ నచ్చింది. ఒక ఫ్యాన్‌గా నేను చెప్తున్నా. నాకైతే మూవీ నచ్చిందబ్బా! మీకేమో నాకు తెలీదు. నాకైతే మూవీ నచ్చింది. ఎళ్ళాలా లేదా అని మీరనుకుంటే నేనైతే ఎళ్ళమనే చెప్తా. పక్కాగా ఎళ్ళమని చెప్తా. ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఎవడు పెట్టుకోమని చెప్పాడు. నిజం చెప్తున్నా 'మారుతి' గారు మూవీ ఎలా తీశారు అసలుకి అట్లాంటి థాట్ రావడమే చాలా కష్టమండి. చాలా కష్టం. ఆయన చిన్న చిన్న మూవీస్ తీసేవాడు. ఇంత పెద్ద మూవీ అది అనుకోకుండా బడ్జెట్ పెరగడం వల్ల పెద్ద మూవీ అయిపోయింది గానీ ఆయన నార్మల్‌గానే చేసాడు. గ్రాఫిక్స్ కోసమే ఎక్కువ డబ్బులయ్యాయి గాబట్టి, అది ఎక్కువ బడ్జెట్ అయిపోయింది. అందులో యాక్టర్స్ గూడా ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబట్టి, అది పెద్ద సినిమా అవ్వబట్టి, మీరు పెద్ద సినిమా అనుకున్నారు. వాళ్ళు తీయడం ఎలా? చిన్న సినిమాకే ట్రై జేశారు. మారుతి గారు మాత్రం నాకైతే బానే అనిపిచ్చిందండి. ఫస్ట్ హాఫ్ రెగ్యులర్‌గానే తీశారు గానీ, నేను దాన్ని ఒప్పుకుంటా. కాకపోతే నాకు లాస్ట్ ఏం జరిగిందన్నదే ముఖ్యం. ఫస్ట్ హాఫ్ ఎవడికి గుర్తుంటదో జెప్పండి. ఇంకోటి 3 గంటల మూవీ అన్నారు. నాకైతే అసలు అనిపియలా. మా చెల్లెలు కూడా సేమ్ అదే చెప్పింది. తనేం 'ప్రభాస్' ఫ్యాన్ ఏం గాదు. "అక్క నీకు 3 గంటల మూవీ అనిపిచ్చిందా?" అని అడిగింది. లేదని జెప్పా నేను. నాకు గూడా అనిపియలేదని చెప్పింది. ఇంక మా వారి గురించి మాట్లాడాలంటే, మా వారు ఏదైనా మూవీకెళ్తే నిద్రపోకుండా అస్సలుండడు. అస్సలుండడు. కానీ మూవీ అయిపోయే వరకు ఆయనసలు నిద్రే పోల. నిద్రే పోలేదండి. అంత బావుంది మూవీ. నాకు బాగుంది. నాకు తెలిసి తెలివన్నోళ్ళకి మూవీ అర్థమవ్వద్ది. బాగా ఉందని గూడా జెప్తారు. తెలియనోళ్ళకి అది నచ్చదనమాట. కాకపోతే దీనికి 3.5 రివ్యూ ఇచ్చారు. ఎవరో ఫస్ట్ చూసిన వాళ్ళో ఏమో మరి. కానీ నేను మాత్రం 2.5, 2.3 ఇస్తా అంతే. ఎందుకంటే అది ఫస్ట్ హాఫ్ కోసము. సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా అంటే చాలా బావుంది. మూవీ తప్పకుండా జూడండి. నేనేదో ఆయనకి 'ప్రభాస్' ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాననుకోకండి. నిజంగానే సెకండ్ హాఫ్ మిస్ అయ్యారు అనంటే మీ బ్యాడ్ లక్ అది. సెకండ్ హాఫ్ కోసం చూడొచ్చు. అలాగనే 'ప్రభాస్' గారి యాక్టింగ్ సెకండ్ హాఫ్‌లో ఉంటది. వేరే లెవెల్ అంతే. చించి అవతల పారేశారు. ఒక రేంజ్‌లో ఇచ్చేశారు. అంతే. బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. నాకైతే మూవీ నచ్చింది. మీలో ఎంతమంది 'ప్రభాస్' ఫ్యాన్ ఉన్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేదైనా మూవీ రివ్యూ మీకు కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి అని నేను చెప్పను.
ఎందుకంటే నేను మూవీకి పోతానో పోనో గూడా నాకు కూడా తెలీదు గాబట్టి. ఓకే. బాయ్. బాయ్.